హలో హాయ్ అందరికీ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో పుంటికూర. దానికి కావాల్సిన ఐటమ్స్ పుంటికూర, టమాటోలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, పసుపు, ఉప్పు, పోపుకు కావాల్సిన పదార్థాలు, కొత్తిమీర. ముందుగా మనం ఒక కుండి తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. తరువాత 15 నుండి 20 వరకు పచ్చిమిర్చిని నేనైతే వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎంత పచ్చిమిర్చిని వేసుకుంటారో అని మీరు చూసి వేసుకోండి. తరువాత ఇక్కడ నేను 4 కట్టల పుంటికూరను తీసుకొని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని కుండీలోకి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుండీని పొయ్యిపై పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కూర ఉడికించుకోవడానికి 2 గ్లాసుల మంచినీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. 5 నుండి 6 నిమిషాల తర్వాత కూరను చూస్తే ఇలా పొంగు వస్తుంది. మనం ఇప్పుడు ఒకసారి దాన్ని తిప్పుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కూరను అడుగు అంటకుండా కింద నుండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసుకొని కూరను మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దానిపైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 నుండి 4 పావుల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవుతున్నప్పుడు దాంట్లోకి మనం జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపును పెట్టుకున్న దానిని మనం కూరలోకి వేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కూర అంతటిని పోపులో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా కూరను మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కూరలో వేసుకోవాలి. అంతే అండి, నోటికి పుల్ల పుల్లగా మరియు టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పుంటికూర రెడీ. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వంటలకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.